वेंकटाद्रिसमं स्थानं ब्रह्मांडे नास्ति किंचन। वेंकटेशसमो देवो न भूतो न भविष्यति। ईशानां जगतोऽस्य वेंकटपतेः विष्णोः परां प्रेयसीं तद्वक्षस्थल नित्यवासरसिकां तक्षान्ति संवर्धिनीं पद्मालंकृत पाणिपल्लवयुगां पद्मासनस्थां श्रियम् अस्मत्श्री गुरुचरणारविंदाभ्यां नमो नमः। अंदरिकी नमस्कारं। ముందుగా శ్రావణ మాసపు శుభాకాంక్షలు। ఈరోజు మనం శ్రావణ మాస వైశిష్ట్యం గురించి, శ్రావణ మాసంలో వచ్చేటువంటి పండుగల యొక్క విశేషాలను సంక్షిప్తంగా తెలుసుకుందాం। శ్రావణ మాసంలో మనము ఏ విధమైనటువంటి పూజా కార్యక్రమాలు చేయాలి, శ్రావణ మాసమునందు ఏ విధమైనటువంటి విధానాన్ని కనుక మనం అవలంబించినట్లయితే భగవంతునికి మనం ప్రీతిపాత్రులమవుతామనేటువంటి విషయాల గురించి ఈరోజు మనం తెలుసుకుందాం। వాస్తవంగా స్థితికారుడైనటువంటి శ్రీ మహావిష్ణువు, ఆ శ్రీ మహావిష్ణువు యొక్క దేవేరి అయిన శ్రీ మహాలక్ష్మికి అత్యంత ప్రీతికరమైనటువంటి మాసం ఈ శ్రావణ మాసం। అనేక రకములైనటువంటి వ్రతములు, నోములు, పూజలు ఆచరించటం వలన విశేష ఫలితాలను, సకల సౌభాగ్యాలను ప్రసాదించే దివ్యమైన మాసమే మన ఈ శ్రావణ మాసం। చాంద్రమానం ప్రకారం తెలుగు మాసాలలో చైత్రం లగాయత్తు చూస్తే శ్రావణ మాసం 5వ మాసం। పూర్ణిమనాథుడు చంద్రుడు శ్రవణ నక్షత్రంలో ఉంటాడు కనుక దీనికి శ్రావణ మాసం అనేటువంటి పేరు సార్థకమైంది। శ్రీ మహావిష్ణువు యొక్క జన్మ నక్షత్రం శ్రవణ నక్షత్రం, ఆ పేరుతో ఏర్పడినటువంటి మాసం ఈ శ్రావణ మాసం। అలానే కలియుగ వెంకటనాథుని యొక్క జన్మ నక్షత్రం కూడా శ్రవణ నక్షత్రం కావటం, ఆ కలియుగ వెంకటనాథుడు శ్రీ మహావిష్ణువు యొక్క అవతార స్వరూపుడు కావటం మనకు అదృష్టం। కలియుగ వెంకటనాథుని యొక్క దర్శనం చేయటం ఈ శ్రావణ మాసంలో సుప్రసిద్ధం। అలానే కోరిన కోరికలు తీర్చేటువంటి ఈ మన ఇలవేల్పు శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని కనుక దర్శనం చేసుకున్నట్లయితే తప్పక ఈ శ్రావణ మాసములో గొప్ప ఐశ్వర్యాలను, స్థితులను, అలానే పరిపూర్ణమైనటువంటి ఆరోగ్యాన్ని పొందుతారని నా యొక్క విన్నపం। అలానే ఇక్కడ శ్రీ మహావిష్ణువు యొక్క జన్మ నక్షత్రంతో కూడుకున్నటువంటి ఈ శ్రావణ మాసంలో శ్రీ మహావిష్ణువునకు చేసేటువంటి పూజలు అత్యంత పుణ్యప్రదాలు, గొప్ప పుణ్యాన్ని మనకు సంతరించి పెడతాయి। శ్రావణ మాసంలో మహిళలు ఎంతో పవిత్రంగా ఈ యొక్క వ్రతాలను, పూజలను ఆచరిస్తూ ఉంటారు। మహిళలు పాటించేటువంటి వ్రతాలన్నిటిలోనూ కూడా ఎక్కువ వ్రతాలు మనకు ఈ మాసంలోనే, ఈ శ్రావణ మాసంలోనే ఉండటం వలన దీనికి వ్రతముల మాసము అనేటువంటి పేరు కూడా వచ్చినది। సౌభాగ్యాన్ని ప్రసాదించేటువంటి మాసమని ఈ యొక్క శ్రావణ మాసానికి పేరు। అష్టలక్ష్మణులను ప్రసన్నం చేసుకోవటానికి సరైనటువంటి కాలం ఏంటంటే శ్రావణ మాసం। అలానే శ్రావణ మాసంలో విశేష పర్వదినాలు చాలా ఉన్నాయి। ముందుగా మనకి శ్రావణ మాసం ఆరంభమైన తర్వాత మంగళ గౌరీ వ్రతం అనేటువంటిది ప్రథమంగా మనకి వస్తున్నది, గౌరీమాతను ఆరాధించటం। తర్వాత వరలక్ష్మీ వ్రతం, అలానే నాగ చతుర్థి అనేటువంటి పర్వదినం కూడా ఈ శ్రావణ మాసంలోనే ఉన్నది। అలానే పుత్రదా ఏకాదశి, అలానే రాఖీ పూర్ణిమ, హయగ్రీవ జయంతి, అలానే రాఘవేంద్ర స్వామి వారి యొక్క జయంతి మంత్రాలయం, శ్రీకృష్ణాష్టమి, శ్రీకృష్ణుని యొక్క జన్మతిథి, అలానే కామికా ఏకాదశి,
ఒక పుణ్యపర్వం. అలానే పోలాల అమావాస్య. ఇలా మనకి గొప్ప గొప్ప పర్వదినాలన్నీ కూడా శ్రీ మహావిష్ణువు యొక్క మాసములో, అంటే ఈ శ్రావణ మాసంలో మనకి కనపడుతూ ఉంటాయి. వాటిని భక్తి శ్రద్ధలతో భక్తులందరూ కూడా, హైందవ భక్తులే కాక మిగిలిన భక్తులందరూ కూడా చక్కగా ఆచరిస్తూ ఉంటారు. ఈ శ్రావణ మాసం అనేటువంటిది హరిహరాదులకు కూడా ప్రీతికరమైనటువంటి మాసం. కార్తీక మాసం హరిహరాదులకు ఏ విధంగా ప్రీతికరమైన మాసమో ఈ శ్రావణ మాసం కూడా ఆ విధంగానే ప్రీతికరమైనటువంటి మాసం. కాబట్టి శ్రావణ మాసం నందు భక్తి శ్రద్ధలతోటి నియమనిష్టలతోటి చక్కగా ఈ యొక్క వ్రతాలని, ఈ పర్వదినాలలో భగవంతుణ్ణి దర్శించుకున్న, భగవంతుణ్ణి అర్చించిన, భగవంతుణ్ణి పూజించిన, భగవద్దత్త విషయాలను మనము ప్రస్తావన చేసుకున్న అది మనకు పుణ్యప్రదంగా మారుతుంది. సకల అష్టైశ్వర్యాలనే కాకుండా అనేక రకాలైనటువంటి యోగాలను కూడా మనకి సిద్ధింపజేసి పెడుతుంది అన్నమాట ఈ మాసం. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ శ్రావణ మాసంలో ఉన్నటువంటి గొప్ప గొప్ప విశేషాలని తెలుసుకొని, అలానే శ్రావణ మాసంలో ఉన్నటువంటి వ్రత విశేషాలన్నింటినీ కూడా తెలుసుకొని చక్కగా ఆ వ్రతాలని ఆచరించాలని, ఆ వ్రతాలని ఆ విధంగానే, ఆ ఉపవాస దీక్షలని ఆ విధంగానే ఇష్టదైవాలని ప్రార్థించాలని నా యొక్క కాంక్ష. అలానే మనం చూసుకున్నట్లయితే మొదటిగా మనకి వచ్చేది మంగళగౌరీ వ్రతం. ఈ మంగళగౌరీ వ్రతం శ్రావణ మాసం యందు ఆచరించవలసినటువంటి వ్రతముల్లో మొట్టమొదటిది మన మంగళగౌరీ వ్రతం. ఈ నెలలో ఈ శ్రావణ మాసంలో వచ్చేటువంటి 4 మంగళవారాలు కూడా గౌరీదేవిని పూజిస్తారు. పార్వతీదేవికి మరొక పేరు గౌరీ, మంగళగౌరి. కాబట్టి ఈ మంగళగౌరిని సాధారణంగా కొత్తగా పెళ్ళైనటువంటి దంపతులు ఈ వ్రతాన్ని ఆచరిస్తే, ఆ ఆచరించడం ద్వారా ఆచరించినటువంటి దంపతుల్లో ఉన్నటువంటి ఆ మహిళామూర్తి యొక్క మాంగళ్య బలం అనేటువంటిది పెరుగుతుందని, 10 కాలాల పాటు చల్లగా వారి యొక్క మాంగళ్య దాంపత్యం నిండు నూరేళ్లు కూడా హాయిగా ఉంటుందని చెప్పేసి ఈ సౌభాగ్యకరమైనటువంటి 5వ తనం కలకాలం నిలుస్తుందని ప్రతీతి. ఈ వ్రతాన్ని స్వయంగా శ్రీకృష్ణ పరమాత్మ ద్రౌపదికి చెప్పాడు, వివరించాడు. ఇది పురాణంలో ఉన్నటువంటి కథ. ఆ విధంగానే రెండవది వరలక్ష్మి వ్రతం. ఈ శ్రావణ మాసంలో మహిళలకు అత్యంత ముఖ్యమైనటువంటి ప్రధానమైనటువంటి వ్రతం శ్రీ వరలక్ష్మి వ్రతం. దీనిని పూర్ణిమ ముందు వచ్చేటువంటి శుక్రవారంలో ఆచరించవలెను. అంటే శ్రావణ మాసంలో వచ్చేటువంటి 4 శుక్రవారాలు శ్రావణ శుక్రవారాలే. ఏ శుక్రవారమైనా సరే మనం వ్రతాన్ని ఆచరించుకోవచ్చు. ప్రముఖంగా ఇంకా గొప్ప విశేషంగా మనకి ఫలితాలను పొందాలంటే పౌర్ణమి ముందు వచ్చేటువంటి శుక్రవారం గనక మనం వరలక్ష్మి వ్రతాన్ని గనక ఆచరించినట్లయితే ఆ వరలక్ష్మి వ్రత ప్రభావం చేత ఆ వంశం అంతా కూడా చక్కగా వృద్ధి పొందుతుంది, గొప్ప స్థితిని పొందుతుంది. ఈ వరలక్ష్మి వ్రతాన్ని ఆడువారు చేయటమే కాకుండా ఇంటిల్లపాది కూడా ఆ వ్రతంలో భాగస్వాములు అవుతారు. అలా ఆ దేవతలందరినీ కూడా పూజిస్తే అష్టైశ్వర్యాలు మనకు సిద్ధిస్తాయి. అష్టైశ్వర్యాలంటే ఏంది? సంపద, భూమి, శిక్షణ, ప్రేమ, కీర్తి, శాంతి, సంతోషం, అలానే శక్తి, మరియు ఇటువంటి అన్నీ కూడా అష్టైశ్వర్యాలు మనకి, మన కుటుంబానికి, మన పరివారానికి లభిస్తాయని ప్రగాఢ విశ్వాసం, పరమ విశ్వాసం. ఇలానే శుక్ల చవితి, నాగ చతుర్థి అని కూడా అంటారు. వాస్తవంగా దీపావళి తర్వాత వచ్చేటువంటి నాగుల చవితి ఉన్నదే, ఆ విధంగానే మన రాష్ట్రంలో, మన తెలుగు రాష్ట్రాల్లో కొన్ని ప్రాంతాలలో ఈ శ్రావణ మాసంలో వచ్చేటువంటి నాగ చతుర్థి అంటాం శుక్ల చవితిని. ఆ చవితి రోజు చక్కగా ఆ పుట్టల దగ్గరకు వెళ్ళి చక్కగా పాలు పోసి, ఆ తర్వాత అక్కడ ఉన్నటువంటి ఆ నాగదేవతల్ని పూజించి దోష పరిహారం కోసం అనేక రకాలైనటువంటి వ్రతాలు చేస్తూ ఉంటారు. అలానే దుర్వాయుగ్మ వ్రతం అనేటువంటిది చేయటానికి ఆ రోజు చాలా శ్రేయస్కరమైనటువంటి రోజు అన్నమాట. అదే శుక్ల చవితి. తర్వాత
శుక్ల చవితి అయిపోయిన తర్వాత మనకి శుక్ల ఏకాదశి, పుత్రదా ఏకాదశి అంటారు. వాస్తవంగా శ్రావణ శుద్ధ ఏకాదశి, దాన్ని పుత్రదా ఏకాదశి అని, లలిత ఏకాదశి అనేటువంటి పేర్లతో పిలుస్తూ ఉంటారు. ఇలా ఈ రోజున గనక ఎవరికైతే సంతానం లేదో, ఎవరికైతే సంతానం లేక అలమటించిపోతూ ఉన్నారో వారు వారికన్నా గొప్పవారికి లేదా బ్రాహ్మణ స్వామికి కావచ్చు, ఎవరికైనా కావచ్చు, గొడుగును గనక దానం చేసినట్లయితే తప్పకుండా ఆ యొక్క ఏకాదశి వ్రతాన్ని చక్కగా ఆచరించి గొడుగును గనక దానం చేసినట్లయితే తప్పకుండా వారికి సంతాన భాగ్యం కలుగుతుందని ప్రతీతి. అలానే మనకి శ్రావణ పూర్ణిమ, ఈ శ్రావణ పూర్ణిమ యందు ఎంత గొప్ప వైశిష్ట్యం ఉన్నదంటే శ్రావణ పూర్ణిమ మనకి దీన్నే రాఖీ పూర్ణిమ అని కూడా అంటాం. ఏమంటాం? రాఖీ పూర్ణిమ. ఈ రాఖీ పూర్ణిమ రోజు సోదరీమణులు తన అన్న కానీ తమ్ముడు కావచ్చు సోదరుల దగ్గరకు వచ్చి వారికి రాఖీ కట్టడం అనేటువంటిది సాంప్రదాయం. వారి దగ్గర ఆశీర్వచనం తీసుకోవడం, అలానే వారి దగ్గర నుంచి బహుమతులు తీసుకోవడం అనేటువంటిది, వారికి బొట్టు పెట్టి రాఖీ కట్టి వారి దగ్గర నుంచి లాంఛనాలు స్వీకరించడం అనేటువంటిది ఆనవాయితీగా వస్తున్నది. అలానే ఈ రోజునే అలానే సోదరికి నేను ఉన్నానని చెప్పేసి అన్నదమ్ములందరూ కూడా అభయం ఇచ్చేటువంటి రోజునే ఈ శ్రావణ పూర్ణిమ వ్రతాన్ని కూడా ఆచరించవచ్చు. అలానే దీనికి ఇంకొక పేరు ఉన్నది, జంధ్యాల పూర్ణిమ అని అంటారు. మనకి వర్ణాలు ఉన్నాయి, చాతుర్వర్ణ్యాల్లో మొదటి 3 వర్ణ్యాలు బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్యులు. ఈ 3 జాతుల వారు బ్రాహ్మణులు, వైశ్యులు, శూద్రులు కాదు క్షత్రియులు. ఈ 3 జాతుల వారు చక్కగా వారికి ఉన్నటువంటి జంధ్యాలను మార్చుకునేటువంటి రోజు అన్నమాట. అందువల్లనే దీన్ని జంధ్యాల పండగ అన్నారు. అలానే ఈ పూర్ణిమ రోజు హయగ్రీవ జయంతి కూడా. ఈ రోజున శ్రీ మహావిష్ణువు వేదరాశిని రక్షించడానికి చక్కగా హయగ్రీవుని యొక్క రూపాన్ని ధరించి చక్కగా వేదరాశిని కాపాడాడని చెప్పేసి మనకు పురాణాలు చెబుతున్నాయి. హయగ్రీవుడు జన్మించిన ఈ రోజున హయగ్రీవ జయంతిగా జరుపుకొని హయగ్రీవుణ్ణి పూజించి శనగలు అలానే ఉలవలు ఇటువంటివన్నీ కూడా గుగ్గిళ్ళు చేసి నైవేద్యం పెడితే సర్వశ్రేష్టం, సకల దోషాలు తొలుగుతాయని చెప్పేసి ప్రతీతి. అలానే కృష్ణ విజయ, ఆ రోజే శ్రీ రాఘవేంద్ర స్వామి వారి జయంతి. మంత్రాలయంలో కొలువైనటువంటి శ్రీ గురు రాఘవేంద్ర స్వామి వారి జయంతిని పురస్కరించుకొని విశేష పూజలు చేస్తారు. అంతేకాదు ఆయన క్రీస్తు శకం 1671 సంవత్సరంలో విరోధీకృత్ నామ సంవత్సర శ్రావణ బహుళ విదయ నాడు రాఘవేంద్ర స్వామి వారు సజీవ సమాధి అయ్యారు. కాబట్టి ఆ కారణంగా అక్కడ ఉన్నటువంటి స్థల వైశిష్ట్యం ప్రకారం రాఘవేంద్ర స్వామి వారిని కనుక ఎవరైతే ప్రార్థిస్తారో వారికి సకల శుభాలు కలుగుతాయని అర్థం. అలానే కృష్ణపక్ష అష్టమి అంటే శ్రీకృష్ణాష్టమి, శ్రీకృష్ణుని యొక్క జన్మతిథి. శ్రీ మహావిష్ణువు యొక్క 8వ అవతారమే శ్రీకృష్ణ అవతారం. ఈ శ్రీకృష్ణ పరమాత్మ జన్మించిన శుభదినమే ఈ శ్రీకృష్ణాష్టమి. దీనినే జన్మాష్టమి అని కూడా పిలుస్తారు. ఈరోజు ఉదయం ఉపవాసం నుండి సాయంత్రం కృష్ణుడిని పూజించి నైవేద్యంగా పాలు, పెరుగు, వెన్న సమర్పించడం, అనంతరం ఉట్టిని కొట్టడం అనేది మనకు ఆచారంగా వస్తుంది. అలా ఎవరైతే త్రికరణ శుద్ధిగా చేస్తారో వారికి కృష్ణ సాక్షాత్కారం కలుగుతుంది. కృష్ణుని యొక్క కృపాకటాక్ష వీక్షణాలు ఉండి వారి యొక్క భావి జీవితం అంతా కూడా చక్కగా వర్ధిల్లుతుందని చెప్పేసి మన వారి యొక్క విశ్వాసం. అలానే కృష్ణపక్ష ఏకాదశి, దానినే కామికా ఏకాదశి అంటారు. ఇది బహుళ పక్షములో వచ్చేటువంటి ఏకాదశి, ఈ కామికా ఏకాదశి. ఈ రోజున నవనీతం వెన్న గనక దానం చేసినట్లయితే ఈతి బాధలన్నీ కూడా తొలగిపోతాయి, కోరికలన్నీ నెరవేరుతాయని చెప్పేసి శాస్త్రవచనం. ఇలానే కృష్ణపక్ష అమావాస్య, పోలాల అమావాస్య అంటారు. పోలాల అమావాస్య మహిళల శ్రావణ మాసంలో కృష్ణపక్ష అమావాస్య రోజున జరుపుకుంటారు. సంతానాన్ని కోరుకునేటువంటి మహిళామ్మ తల్లులు, ఇల్లాలులందరూ కూడా చక్కగా చేసుకునేటువంటి యొక్క ఈ అమావాస్య రోజున వ్రతాన్ని ఆచరిస్తారు. ఆ వ్రతాన్ని ఆచరిస్తే అది ఆ వ్రత ప్రభావం చేత వారికి సంతానం కలుగుతారని ఆ మహిళల యొక్క విశ్వాసం. అలానే రాను రాను కాలక్రమేణా పోలాల అమావాస్య కాస్త పోలేరు అమావాస్యగా మారి
పోలేరమ్మ తల్లి మనకి గ్రామ దేవత ఉన్నది. ఆ గ్రామ దేవతని ఆరాధించే పర్వదినంగా మారింది. ఇలా అన్ని విధాల ఈ శ్రావణ మాసం అనేటువంటిది మనకి చాలా శ్రేయస్కరమైనటువంటిది. ఈ శ్రావణ మాసంలో గనక విష్ణుమూర్తిని విశేషంగా ఆరాధించి లక్ష్మీదేవిని అష్టలక్ష్ముల్ని పూజించి చక్కని వ్రతాలను గనక ఆచరించినట్లయితే ఇహలోకమునందు పరలోకమునందు గొప్ప స్థితిని పొందడమే కాకుండా అనుకున్నటువంటి ఏదైతే మనస్సులో అనుకోని అమ్మవారిని మనము వరలక్ష్మీ వ్రతాన్ని చేస్తామో వరలక్ష్మీ వ్రతం గనక చేస్తే అష్టలక్ష్ముల్ని మనం పూజించినట్లే, అష్టలక్ష్ముల యొక్క కృపాకటాక్ష వీక్షణాలు మన యందు మెండుగా ఉన్నట్లే, అంత గొప్ప స్థితిని మనం పొందుతాం. కాబట్టి లక్ష్మీదేవి స్థిర నివాసంగా మన యొక్క ఇంటి యందు కొలువై ఉండాలన్నా చక్కగా ఈ శ్రావణ మాసంలో త్రికరణ శుద్ధిగా ప్రాతకాలం నందే నిద్రలేచి, అదే కోడి కూత కుయ్యగానే నిద్రలేచి చక్కగా శుచిగా స్నానమాచరించి శుభ్రవస్త్రాన్ని ధరించి మన ఇష్ట రీతిలో భగవంతుణ్ణి అర్చించినట్లయితే తప్పక నిస్వార్థమైనటువంటి భక్తిని మనం గనక ఈ శ్రావణ మాసంలో ప్రదర్శించినట్లయితే ఆ శ్రీ మహావిష్ణువు యొక్క కృపాకటాక్ష వీక్షణాలే కాకుండా గౌరీమాత యొక్క కృప, ఆ విధంగానే లక్ష్మీదేవి యొక్క కృప, అన్ని సకల దేవతల యొక్క కృపాకటాక్ష వీక్షణాలన్నీ కూడా మన యందు మెండుగా ప్రసరిస్తాయని చెప్పేసి నా యొక్క కాంక్ష. ఈ విధంగా ఈ శ్రావణ మాస వైశిష్ట్యాన్ని అందరూ కూడా చక్కగా తెలుసుకొని ఇది 10 మందికి తెలియజేస్తారని నా యొక్క ఆకాంక్ష. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే చక్కగా ఈ యొక్క సంభవామి యుగే యుగే యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ పరివారం చేత సబ్స్క్రైబ్ చేయించండి, గంట బెల్ కొట్టండి. ఆ విధంగానే నలుగురికి ఈ ఛానల్ని చూపించే విధంగా ఈ వీడియోల్ని చూపించి సనాతన ధర్మాన్ని మన యొక్క ధర్మగంగా ప్రవాహాన్ని చక్కగా ప్రసరించే విధంగా చేస్తారని కాంక్షిస్తూ సర్వే జనాః సుఖినో భవంతు, సమస్త సన్మంగళాని సంతు. స్వస్తి.